హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డిజైనర్ మోడల్ కుర్తీ ఎక్కడ కూడా ముడతలు రాకుండా బాడీకి అద్దినట్టుగా ఏ సైజు వాళ్ళైనా ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఒకసారి అయితే ఖచ్చితంగా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్, ఇది మనం డిజైన్ కోసం యూజ్ చేసేసుకున్నాం. అదే విధంగా ఇక్కడ మనం లైనింగ్ వచ్చేసి 2.5 మీటర్లు అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత పైన పోగులు ఉంది కదా, అందుకోసం ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఒక లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ డిస్టెన్స్ తోని ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకుంటున్నా. ఇది ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనకి పైన భుజం కుట్టు కోసం. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి డ్రెస్ యొక్క పొడుగు మీకు ఎంత పొడుగు కావాలి అనుకుంటే అంత పొడుగు అయితే తీసేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డ్రెస్ యొక్క పొడుగు 40 ఇంచులు కావాలి అనుకోండి, లైనింగ్ ఒక 2 ఇంచులు తక్కువ తీసుకోండి. ఒకవేళ మెయిన్ ఫ్యాబ్రిక్ 42 ఇంచులు అనుకోండి, లైనింగ్ 40 ఇంచులకి అలా అయితే తీసేసుకోండి. ఇక్కడ నాకు మొత్తం పొడుగు 38 ఇంచులు వస్తుంది కదా, 38 ఇంచులకి అయితే మార్క్ చేసేసుకున్నా. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నేను పంజాబీ డ్రెస్ కటింగ్కి 4 కొలతలు అయితే చెప్తాను చూడండి. ఇదిగోండి, ఈ లైన్ దగ్గర నుండి ఫస్ట్ ఒక 6 ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నా. ఈ 6 ఇంచులు ఫిక్సా అంటే కాదు, ఇది పైకి కానీ కిందికి కానీ జరుపుకోవచ్చు. అది ఎలా అనేది నేను చూపిస్తాను. అదేవిధంగా ఈ పైన పార్ట్ నుండి మనకి కొలుచుకున్నప్పుడు పైన షోల్డర్ దగ్గర నుండి కరెక్ట్గా కిందికి కొలుచుకున్నప్పుడు మిడిల్ ఆఫ్ ద చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ ఎక్కడ ఉంది అనేది మార్క్ చేసేసుకోవాలి. ఇదిగోండి 10.5 ఇంచులకి మిడిల్ ఆఫ్ ద చెస్ట్. నెక్స్ట్ మనకి చెస్ట్ అనేది ఎండ్ అయిపోతుంది కదా, చెస్ట్ అనేది ఒక నిమిషం ఇక్కడ మనం ఏ విధంగా కొలుచుకోవాలి అంటే ఇక్కడ మనం 10.5 ఇంచులు మార్క్ చేసేసుకున్నాం చూడండి. ఇది మిడిల్ ఆఫ్ ద చెస్ట్ అని చెప్పినాను. మిడిల్ ఆఫ్ ద చెస్ట్ అంటే ఇక్కడ పైన భుజం దగ్గర నుండి చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ ఎక్కడ వరకు ఉంది అనేది చూసుకోవాలి, కొలుచుకోవాలి ఖచ్చితంగా. సో ఇక్కడ 10.5 ఉంటే 10.5, 11 ఉంటే 11, 10 ఉంటే 10 అలా తీసేసుకోవాలి. ఆ తర్వాత చెస్ట్ ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది అంటే చెస్ట్ ఇక్కడి వరకు ఎండ్ అయింది అనుకోండి, ఇలా ఉందనుకోండి, ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది 13.5 ఇంచులకి ఎండ్ అవుతుంది. అలాంటప్పుడు 14.5 చెస్ట్ ఎక్కడి వరకు అయితే ఎండ్ అవుతుందో దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి. ఇదిగోండి ఇక్కడ నుండి 14.5 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నా. ఈ 3 కొలతలు వచ్చేసి మనము బాడీ మెజర్మెంట్ తో తీసుకున్న తర్వాత ఈ కట్స్ కొలత అనేది కస్టమర్ ఇష్టం. కొందరు కట్స్ కొందరు పైకి పెట్టమంటారు, కొందరు కిందికి పెట్టమంటారు, కొందరు మిడిల్ గా ఉండాలి అంటారు. సో నేను ఇప్పుడు ఎంత పెట్టుకుంటున్నా అంటే 20 ఇంచులకైతే తీసేసుకుంటున్నా. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఈ 4 పాయింట్స్ దగ్గర ఇలా లైన్స్ అయితే డ్రా చేసేసుకోండి. ఓకే, ఇది మన మిడిల్ ఆఫ్ ద చెస్ట్ పాయింట్. ఇది మన మిడిల్ చెస్ట్ ఎక్కడుందో ఆ లైన్ అన్నట్టు. ఇప్పుడు మనం ఈ 6 ఇంచుల లైన్ తీసుకున్నాం చూడండి. ఈ 6 ఇంచుల లైన్ దగ్గర మన చెస్ట్ కొలత, ఈ చెస్ట్ యొక్క పైన చంక యొక్క కింద, చేతుల కింద చెస్ట్ యొక్క పైన మనం ఫుల్ కొలత అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కొలుచుకున్నప్పుడు మీ కొలత ఎంత వస్తే అంత మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ నా మెజర్మెంట్స్కి 34 ఇంచులు ఉందనుకోండి, 34 ఇంచులని 4 భాగాల కింద టేప్తోని ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది ఎంత వస్తుంది 8.5 ఇంచులు అయితే వచ్చేసింది. సో ఇది మనకి అప్పర్ చెస్ట్ కొలత 8.5 ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నా. సేమ్ అదే విధంగా చెస్ట్ పైన ఇక్కడ కూడా ఎంత ఉంది చుట్టుకొలత అంటే 34. కొందరికి ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, ఇది సేమ్ ఉంటుంది కొందరికి. సో 34 ఉంది కాబట్టి మళ్ళీ 4 భాగాల కింద ఫోల్డ్ చేస్తే ఎంత 8.5 ఇంచులు. నెక్స్ట్ చెస్ట్ యొక్క కింది భాగంలో నడుము కొలత ఎంత ఉన్నది అనేది కొలుచుకోవాలి. ఇక్కడ మనకి 30 ఇంచులు ఉంది, 30ని 4 భాగాలుగా చెయ్యాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 భాగాల కింద ఎందుకు ఫోల్డ్ చేస్తున్నాం అంటే ఇక్కడ క్లాత్ అనేది మనకి 4 ఫోల్డింగ్స్ ఉంటాయి, అందుకోసమే 4 భాగాల కింద ఫోల్డింగ్ అయితే పెట్టేస్తున్నా. ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఇది ఎంత వచ్చింది అంటే 7.5 ఇంచులు అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, హిప్. ఇక్కడ హిప్ దగ్గర మనకి చుట్టుకొలత ఎంత ఉంది అంటే హిప్ దగ్గర చుట్టుకొలత వచ్చేసి 38 ఇంచులు ఉంది. కానీ ఇప్పుడు మన బాడీ మెజర్మెంట్ తోని ఈ ప్లేసెస్ లో ఇది ఎంత ఉంటే అంత తీసేసుకున్నాం. ఇక్కడ మాత్రం మనం లూజ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు 3 ఇంచులు 4 ఇంచులు అలా అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 4 ఇంచులకి యాడ్ చేస్తున్నా. 4 ఇంచులకి యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది మనకి 42. ఇంకొంచెం
కొంచెం పొట్ట ఉన్నా కూడా కనబడకుండా ఉండాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా అయినా యాడ్ చేసుకోండి. ఇదిగోండి నేను 43 ఇంచులకి యాడ్ చేసుకుంటున్నా. యాక్చువల్గా 42 తీసుకుంటే ఆడికి ఉంటుంది, 43 తీసుకుంటే కొంచెం లూజ్ ఉంటుంది అనేసి తీసేసుకుంటున్నా. ఇప్పుడు సేమ్ ఈ 43 ఇంచులు తీసుకొని టేప్తోని 4 భాగాల కింద ఫోల్డ్ చేసేసుకోండి. అప్పుడు మనకి ఎంత వస్తుంది, పావు తక్కువ 11 ఇంచులు అయితే వచ్చేసింది. ఇదిగోండి ఇది మనకి పావు తక్కువ 11 ఇంచులు. అదే విధంగా ఈ పొడుగు దగ్గర కింద 12 ఇంచులు తీసేసుకోండి. ఇప్పుడు ఇవన్నిటిని కలిపితే ఇది వచ్చేసి మనకి బాడీ మెజర్మెంట్. ఇదిగోండి ఇలా స్కేల్తోని కలిపేసేసుకోండి. ఇలా ఇక్కడ మీరు స్కేల్తో కలుపుకున్నా నార్మల్గా కలుపుకున్నా ఏం ప్రాబ్లం లేదు. కానీ కట్స్ అనేవి ముడతలు రాకుండా ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా స్కేల్తోని కలిపేసుకోవాలి. ఓకే, ఇది మాత్రం ఖచ్చితంగా స్కేల్తో తీసేసుకోవాలి. అదేవిధంగా దీనికి మళ్ళీ 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసేసుకుందాం. ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు అంటే ఇది వచ్చేసి మనకి కుట్టు కోసం. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ లూజ్ వచ్చేసి మీరు 1.5 ఇంచ్ 2 ఇంచ్ అట్లా మీ ఇష్టం ఉన్నంతైతే తీసేసుకోండి. కొందరు బాడీ ఫిట్టింగ్ కావాలి అంటారు, కొందరు లూజ్ కావాలంటారు, ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి నెక్ అండ్ షోల్డర్ ఎలా తీసేసుకోవాలి అని అంటారు. సో మనం కట్ చేసేది వచ్చేసి బోట్ నెక్ నార్మల్. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ నెక్ అనుకోండి, ఇక్కడ మనకి చెస్ట్ కొలత ఎంత అని చెప్పిన నేను 34. సో చెస్ట్ కొలత 34 అంటే 30 నుండి 40 ఇంచుల మధ్యలో ఉంది కాబట్టి ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5, అందులో నెక్ కోసం 2.5 ఇంచులు తీసేసుకోండి. కానీ ఇప్పుడు మనం కట్ చేసే స్టైల్ వచ్చేసి బోట్ నెక్ స్టైల్. బోట్ నెక్ స్టైల్లో మనకి ఫుల్ షోల్డర్ ఎంత ఉందో అంత తీసుకోవాలి. ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంత ఉంది అంటే 15 ఇంచులు. 15 ఇంచుల సగం ఎంత, 7.5. సో 7.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా తీసేసుకోండి. 7.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి. ఇది మన చంక కొలత కోసం. ఇదిగోండి ఇలా తీసేసుకుంటున్నా. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది మన బోట్ నెక్ స్టైల్. అవునా, బోట్ నెక్ స్టైల్ కి చంక ఏ విధంగా మార్క్ చేసేసుకోవాలి అంటే ఇలా స్క్వేర్ బాక్స్ ఫామ్ అయింది కదా, ఈ స్క్వేర్ బాక్స్ దగ్గర లోపల సైడ్ 1/2 ఇంచ్ తీసేసుకోవాలి. లోపల సైడ్ 1/2 ఇంచ్ తీసేసుకొని ఇలా ఒక క్రాస్ లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ ప్లేస్ లో రౌండ్ గా మార్క్ చేసేసుకోండి. ఈ ప్లేస్ లో రౌండ్. నార్మల్ గా అయితే ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకోవాలి అని చెప్తాను కదా, బోట్ నెక్ వాటికి అలా అవసరం లేదు, జస్ట్ ఇలా రౌండ్ గా తీసేసుకోండి. మన బాడీ మెజర్మెంట్ యొక్క చంక కొలత ఎంత ఉంది అంటే 15 ఇంచులు. ఒక్క సైడ్ కొలుచుకున్నప్పుడు 7.5 రావాలి. మరి ఇక్కడ ఎంత వస్తుందో చూద్దాం. ఇదిగోండి ఇలా చూసినప్పుడు ఎంత వచ్చింది, 6.5 వచ్చింది. మనకు కావాల్సింది 7.5. మరి ఏం చెయ్యాలి అంటే ఈ లైన్ ఏదైతే మనం డ్రా చేసేసుకున్నామో ఈ లైన్ ని కొంచెం కిందికి డ్రా చేసేసుకోండి. నేను ముందే చెప్పిన ఈ 6 ఇంచుల లైన్ అనేది చేంజ్ అవుతుంది. నార్మల్ డ్రెస్సెస్ కానీ నార్మల్ బ్లౌజెస్ కానీ ఈ చంక డౌన్ అనేది 5 నుండి 6.5 ఇంచుల మధ్యలో ఉంటుంది. ఇది బోట్ నెక్ స్టైల్. అవునా, బోట్ నెక్ స్టైల్ కి 6 నుండి 7.5 ఇంచుల మధ్యలో అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకున్నాం, 7 ఇంచులు తీసేసుకున్నాం. 7 ఇంచులు తీసేసుకొని రౌండ్ గా మార్క్ చేసేసుకోండి. రౌండ్ గా మార్క్ చేసేసుకున్నప్పుడు ఈ కొలత ఎంత వచ్చిందో ఒక్కసారి కొలుచుకోండి. ఇది ఎంత వచ్చింది, 7.5 ఇంచులు వచ్చింది. మనం కొలుచుకున్నప్పుడు 7.5 ఇంచులు వచ్చింది. మన బాడీ మెజర్మెంట్ కూడా 7.5. సో 2 సరిపోయినాయి. 2 సరిపోయినాయి కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు ఇక్కడ మరి నెక్ ఎంత తీసేసుకోవాలి అంటే మనం కట్ చేసే స్టైల్ కి నెక్ కట్ చేయాల్సిన అవసరం లేదు. బ్యాక్ పార్ట్ ఇది మొత్తం మనకి బ్యాక్ పార్ట్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఉండాలి. ఇప్పుడు సో ఇక్కడ వెనకాలని ముందుది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా అయితే కట్ చేసేసుకున్నాం. బ్యాక్ పార్ట్ కి నెక్ కట్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుంది కదా, బ్యాక్ పార్ట్ కి నెక్ కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కేవలం ఫ్రంట్ పార్ట్ కి మాత్రమే మనం నెక్ అనేది మార్క్ చేసేస్తున్నాం. చూడండి ఇక్కడ పైన 1/2 ఇంచ్ కి ఒక లైన్ అనేది మార్క్ చేసేస్తున్నా. ఇది ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనకి కుట్టు కోసం. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మీకు నెక్ యొక్క పొడుగు ఎంత కావాలి అంటే అంత అయితే తీసేసుకోండి. ఇక్కడ నేను పావు తక్కువ 4 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నా. ఇక్కడ నెక్ వచ్చేసి మీ ఇష్టం, పావు తక్కువ 4 ఇంచులకి ఒక లైన్ అయితే డ్రా చేసేసుకుంటున్నా. ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత వెడల్పు వచ్చేసి 4 ఇంచులు. ఇదిగోండి వెడల్పు వచ్చేసి 4 ఇంచులకి అయితే మార్క్ చేసేసుకుంటున్నా.
ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో మీరు మీకు ఇష్టం ఉన్న డిజైన్ అయితే మార్క్ చేసేసుకోవచ్చు. నేనైతే స్టార్ నెక్ కానీ లేదు అంటే ఇలా కొంచెం కర్ల్ అయితే ఇద్దాము అని అనుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే పెట్టేసుకుంటున్నా. ఓకే, లేదు అనుకుంటే మీరు ఇలా స్టార్ నెక్ అయినా పెట్టేసుకోవచ్చు, మీ ఇష్టం. క్లియర్? సో ఇప్పుడు లైనింగ్ అయితే కట్ చేసేసుకున్నాం కదా. లైనింగ్ కట్ చేసేసుకున్న తర్వాత సేమ్ యాస్టీస్గా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకోవాలి. లైనింగ్ అయితే కట్ చేసేసుకున్నాం కదా. లైనింగ్ కట్ చేసేసుకున్న తర్వాత సేమ్ యాస్టీస్గా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకొని మీకు ఎంత పొడవు కావాలి అనుకుంటే అంత పొడవు అయితే కట్ చేసేసుకోండి. సో పొడుగు ఉండని అనుకుంటే పొడుగు ఉండనిచ్చేసేయండి, లేదు అనుకుంటే సేమ్ యాస్టీస్గా కట్ చేసేసుకోండి. నెక్స్ట్ మనం నెక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా చెప్తాను, ఒకసారి అయితే చూడండి. ఫస్ట్ క్యాన్వాస్ పేపర్ తీసుకొని పైన స్ట్రైట్ ఒక లైన్ తీసేసుకోండి, అది స్ట్రైట్ ఉందా లేదా అని తెలవడానికి. ఆ తర్వాత పైన 3.5 ఇంచులు లేదా 4 ఇంచులకి ఇంకొక లైన్ అయితే తీసేసుకోండి. ఇది ఎందుకోసం అంటే ఇది మనకి బ్యాక్ సైడ్ వస్తుంది, నేను చెప్పింది గుర్తుపెట్టేసుకోండి. ఓకే, పైన 3.5 కానీ 4 ఇంచులు తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ అయితే మనం లైనింగ్ కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు సేమ్ లైనింగ్ ఈ విధంగా పెట్టేసుకోండి. పైన 4 ఇంచులు వదిలేసి లైనింగ్ పెట్టేసుకొని లైనింగ్ యొక్క చంక కొలత ఎలా ఉందో సేమ్ అదే విధంగా చంక కొలత మార్క్ చేసేసుకోండి. కిందికి కూడా ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత మనం నెక్ యొక్క వెడల్పు ఎంత తీసుకున్నా, నేను పావుదక్కువ 4 ఇంచులు అట్లా తీసేసుకుంటున్నా. సో పావుదక్కువ 4 ఇంచులు 2 ప్లేస్లో తీసుకోండి. పొడుగు వచ్చేసి ఫ్రంట్ నెక్ యొక్క పొడుగు 7 ఇంచులకైతే తీసేసుకుంటున్నా. పొడుగు 7 ఇంచులు, సైడ్కి పావుదక్కువ 4 ఇంచులు తీసేసుకొని ఇలా ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి. స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత మూల దగ్గర నుండి పావుదక్కువ 2 ఇంచులు కానీ 2 ఇంచులకు కానీ మార్క్ చేసేసుకొని ఇలా మీకు నేను ఇక్కడ స్టార్ నెక్ తీసేసుకున్నాను, మీకు ఏ నెక్ అయితే ఆ నెక్ తీసేసుకోండి. ఓకేనా? ఇది నార్మల్. ఇప్పటి వరకు అయితే మీకు అర్థమైంది. ఫ్రంట్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసేసుకున్నాం. కానీ ఇక్కడ పైన షోల్డర్ తీసేసుకున్నాం చూడండి. ఇక్కడ నేను మార్క్ చేసిన ఎంత అంటే పావుదక్కువ 2 ఇంచులు, అంటే 1.5 కంటే ఎక్కువ. పైన ఎంత తీసుకుంటున్నా అంటే 1.5. ఇక్కడ పావుదక్కువ 2 ఇంచులు తీసేసుకొని అక్కడ 1.5 తీసేసుకున్నా. ఇప్పుడు ఇవి రెండింటిని కలుపుకొని ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి. ఇదిగోండి, ఎంత తీసుకున్నా పావుదక్కువ 2 ఇంచులు, పైన 1.5. ఇక్కడ నోట్ చేస్తున్నాను మీకు క్లియర్గా ఉంటుంది అనేసి. సో ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత చంక యొక్క కిందికి 2 ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నా. ఇది ఎందుకంటే డిజైన్ కోసం, మీకు ఇంకొంచెం కిందికి కనబడాలి అంటే కిందికి తీసేసుకోండి. ఇప్పుడు మార్కింగ్ చేసిన చూడండి, ఇది ఫిట్టింగ్ లైన్, అంటే మన చెస్ట్ కొలతని ఫిట్టింగ్ లైన్ చేసేసుకున్నాం కదా, అది. ఇక్కడ మీకు కిందికి కావాలంటే 2 ఇంచుల కంటే కిందికి తీసుకోండి, పైకి కావాలంటే 2 ఇంచుల కంటే పైకి కూడా తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇంతకుముందు మార్క్ చేసిన స్టార్ నెక్కి ఇది కలుపుకుంటూ ఒక షేప్ వచ్చే విధంగా డ్రా చేసేసుకుంటున్నా. షేప్ వచ్చే విధంగా డ్రా చేసేసుకున్నప్పుడు స్కేల్తో డ్రా చేస్తే మనకి గీతలాగా వస్తుంది. సో ఫస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకున్నా అందాద కొద్దీ స్కేల్తోని. ఆ తర్వాత కొంచెం రౌండ్గా ఉండే విధంగా నేను పెన్తోనైతే ఇలా డ్రా చేసేసుకున్నా. సో షేప్ అనేది మనకు ఆటోమేటిక్గా వచ్చిందా. సో ఫస్ట్ స్కేల్తో గీసేసుకుని అది రబ్ చేసేసుకోండి, అది అవసరం లేదు. ఇప్పుడు ఈ విధంగా రబ్ చేసుకున్న ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు క్లియర్గా ఉంది అనుకుంటే అది ఫైనల్గా అండి, లేదు అంటే పైకి కిందికి జరిపేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కట్ వర్క్ కోసం కిందికి ఒక లైన్ అయితే తీసేసుకోండి. లైన్ తీసేసుకున్న తర్వాత పైకి 1/2 ఇంచ్ ఉండే విధంగా ఇంకొక లైన్ తీసేసుకోండి. పైకి 1/2 ఇంచ్ ఉన్న తర్వాత ఇదిగోండి ఒక స్టార్టింగ్ పాయింట్ పెట్టుకున్న తర్వాత ఒక దానికి ఇంకొక కర్వ్కి 1.5 ఇంచ్ తీసేసుకుంటున్నా. 1.5 ఇంచ్ తీసేసుకొని అవి రెండింటిని కలుపుకుంటూ లైన్ మార్క్ చేసేసుకోవాలి అని అంటే మనకి ఇలాంటివి మన దగ్గర చిన్న చిన్న మూతలు లేదంటే ఏదో ఒకటి ఉంటాయి కదా, మన టీ గ్లాస్ ఆపోజిట్లో ఫోల్డ్ చేయడమో ఏదో ఒకటి తీసేసుకొని ఇవి 2 పాయింట్స్ని కలుపుకున్నట్టుగా తీసేసుకోండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీరు కొంచెం ఎక్కువ తీసుకున్నారనుకోండి, కర్వ్ షేప్ ఎక్కువ తీసుకుంటే లేస్తుంది, లెగుస్తుంది. సో కొందరు ఉల్టా అవుతుంది అంటారు కదా, అందుకోసం ఈ విధంగా తీసేసుకోండి. 1.5 ఇంచ్ డిస్టెన్స్తో తీసేసుకున్నప్పుడు ఆ 1.5 ఇంచ్ డిస్టెన్స్ పాయింట్ ఆ పైన కలిసేటట్టుగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్నది ఇది ఎందుకోసం యూజ్ చేస్తామంటే మనం హ్యాండ్స్కి అయితే యూజ్ చేసేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి రౌండ్గా ఉంది కాబట్టి ఇలా తీసుకుంటే పని చేయదు. సో అలాంటప్పుడు నేను ఏం చేసిన ఒక్కటే తీసుకున్నా. ఇదిగోండి ఇలా మొత్తం అన్ని కలిపి తీస్తే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఇక్కడ ఒక లైన్ కనబడుతుంది చూడండి, ఆ లైన్ అనేది మనం కింద క్యాన్వాస్ పేపర్ పైన లైన్ మార్కింగ్ పైన ఉండే విధంగా తీసేసుకోవాలి. కట్ వర్క్ యొక్క లైన్ కిందున్న క్యాన్వాస్ పేపర్ యొక్క లైన్ 2 కూడా మ్యాచ్ అయ్యే విధంగా పట్టుకొని మనం మార్కింగ్ చేసేసుకోవాలి. సో అప్పుడు మాత్రమే మీకు ప్రతి ఒక్క కట్ వర్క్ అనేది సేమ్ సైజ్ వస్తుంది. ఇప్పుడు మీరు స్ట్రైట్ దాంతో పట్టుకొని చూడండి,
నేనంత రిస్క్ దలుచుకోలేదు, ఎందుకంటే రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది. సో మీరు ఫైనల్ అవుట్పుట్ కూడా చూసింటారు కదా ఎంత నీట్గా వచ్చింది. అదేవిధంగా లెవ్వదు కూడా. మీరు మాత్రం ఖచ్చితంగా ఇదే మెథడ్లో అయితే ఫాలో అయిపోండి. చాలామంది చేస్తున్న తప్పులు కూడా అదే, కట్ వర్క్ కట్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ కట్ చేస్తున్నారు. ఎక్కువ కట్ చేయడం వల్ల మీకు కరెక్ట్గా అయితే రాదు. అర్థమవుతుందా? సో ఇలా మీకు ఎక్కడి వరకు కావాలి అనుకుంటే అక్కడి వరకు అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలానే కట్ మార్కింగ్ అయితే చేసేసుకోండి. మీకు కనబడుతుంది కదా ఎంత నీట్గా వస్తుందో. కొంచెం టైం వేస్ట్ అయినా కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే మీరు మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఫిట్టింగ్ లైన్ వరకు మార్క్ చేసేసుకున్నా, అవసరం ఉంటే సైడ్ వరకు కూడా తీసేసుకోండి. ఇప్పుడు ఈ ఫిట్టింగ్ లైన్ కంటే కిందికి ఇలా ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకున్నా. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మరి ఇది ఎలా కట్ చేసేసుకోవాలి? పైన ఒక 1 ఇంచ్ అనేది పక్కకు పెట్టేసుకున్నాను చూడండి ఇటు. ఇప్పుడు ఇది యాజ్ ఇట్ ఈస్గా నేను కట్ చేసేస్తున్నాను. లోపల సైడ్ కట్ చేసేసుకొని ఈ చంక సైడ్ ఉంది కదా, చంక సైడ్ మొత్తం యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసుకోండి. సో కేర్ఫుల్, కన్ఫ్యూజ్ కాకండి. యాక్చువల్గా వీడియోని కొంచెం డిజైనర్ పీస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే నాకైతే ఇబ్బంది, బయట వాళ్ళ కోసం నాకు తెలీదు. కాకపోతే కొంచెం ఏంటంటే ఫాస్ట్గా అయిపోతుంది. ఇలాంటివి వీడియోలో చూపించాలంటే కొంచెం స్లో అవుతుంది కదా, అందుకోసం ఆలోచిస్తూ ఉంటాను నేను. ఇది ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా మీకు డిజైన్ చూపించడానికి ట్రై చేస్తాను. ఈ మధ్యలోనే నేను ఇన్స్టాగ్రామ్ అయితే స్టార్ట్ చేసినాను. చాలామంది ఈ డిజైన్ అయితే అడిగినరు. సో అందుకోసమే నేనైతే చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం మార్కింగ్ చేసినాం చూడండి. మార్కింగ్ చేసిన దానిపైన స్లోగా కట్ చేయండి. మాకొచ్చు, మేము ఫాస్ట్ కట్ చేస్తాము అని మీరు కొంచెం అటు ఇటు కట్ చేసినా కూడా షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు. కట్ వర్క్, కటింగ్, స్టిచ్చింగ్ అయితే చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఎక్కడి వరకు కట్ చేసినా అక్కడ పైన షోల్డర్ దగ్గర జాయింట్ ఉంచిన. ఆ షోల్డర్ దగ్గర జాయింట్ ఎందుకు ఉంచినాను అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. యాక్చువల్గా మీరు ఇక్కడి వరకు కూడా కట్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడి వరకు కట్ చేయాలి, కానీ నేను కట్ చేయలేదు. ఎందుకు? స్టిచ్చింగ్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో స్టిచ్చింగ్లో ప్రాబ్లం కావద్దు కాబట్టి ఇలా అయితే కట్ చేసేసుకున్నాం. అదే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసేసుకున్నాం. సేమ్ అదేవిధంగా బ్యాక్ సైడ్ అయితే కీ హోల్ లాగా పెట్టేసుకున్నాం. పొడుగు వచ్చేసి 7 ఇంచులు తీసేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని సైడ్కి ఒక 1 అటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్ ఉండే విధంగా తీసేసుకున్నా. యాక్చువల్గా ఇది కూడా అవసరం లేదు, కంప్లీట్ క్లోజ్ పెట్టేసుకోవచ్చు. కానీ నేను ఏంటంటే ఒకవేళ వేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుందేమో అనే ఉద్దేశంతోనైతే నేను బ్యాక్ సైడ్ హోల్ అయితే పెట్టేసినాను. నెక్స్ట్ కూడా నాకైతే ఈ డిజైన్ నచ్చింది. నెక్స్ట్ కూడా ఒక డ్రెస్ అయితే ఇంకొకటి స్టిచ్ చేసుకుంటా, దానికి బ్యాక్ ఓపెన్ పెట్టకుండా ట్రై చేస్తాను. మీరు అబ్జర్వ్ చేసినరా, చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నేను కట్ చేసి స్టిచ్ చేసిన మెథడ్లో మీ కొలతలతోని మీరైతే కట్ చేసేసుకోండి. చాలా బాగా వచ్చేస్తుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి ఫొటోస్ అయితే షేర్ చేయండి. గౌతమి క్రియేషన్స్ అని ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా నేను చూస్తాను. చూడండి, ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్నది వచ్చేసి మనకి లైనింగ్ అయితే ఇలా ఐరన్ అయితే చేసేసుకోండి. ఈ విధంగా ఐరన్ చేసేసుకుంటే ఖచ్చితంగా దానికి అతుకపోతుంది. సో ఇది కొందరికి అతకట్లేదు అంటున్నారు కదా, ఎందుకంటే ఐరన్ బాక్స్ కొంచెం హీట్ ఎక్కువన్నా అతకదు, హీట్ తక్కువన్నా అతకదు, మీడియం హీట్ ఉన్నప్పుడు మాత్రమే అతుకుతుంది. సో ఇంతకుముందు నేను కట్ చేయాలి అన్నాను చూడండి, ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి. ఎందుకోసం అంటే తర్వాత కట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడే ఎందుకు కట్ చేయలేదు అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు 2 డిస్టెన్స్ అనేవి కరెక్ట్గా రావు, అందుకోసం అనేసి. ఓకే, ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ లైన్ మార్క్ చేసిన చూడండి, ఈ పైన పార్ట్ కూడా కట్ చేయాల్సిందే. ఇదిగోండి, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని కింద మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే జాయిన్ చేసేసుకున్నాం. మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్, ఇప్పుడు మనం కట్ చేసేసుకున్న కట్ వర్క్, ఇప్పుడు ఇవన్నిటిని కలిపి స్టిచ్ అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేస్తాను. అది కూడా మీరు కటింగ్ వీడియో ఎలా ఉంది, మీకు యూజ్ అవుతుందా అవ్వట్లేదా, మీకు అర్థమవుతుందా కావట్లేదా అనేది మీరు చెప్పిన తర్వాత మాత్రమే నేను స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేస్తాను. లేకపోతే స్టిచ్చింగ్ వీడియో అయితే పోస్ట్ చేయను, ఎందుకంటే మీకు నాకు ఎవరికి యూజ్ కానీ వీడియో అయితే చేయడం వేస్ట్ కదా, అందుకోసం అయితే. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. నేనైతే అడ్డం వచ్చేసిన కదా, ఇక్కడ పిన్స్ పెట్టేస్తాను. పిన్స్ ఈ విధంగా మొత్తం పెట్టేసుకోండి. ఎందుకోసం అంటే కట్ వర్క్ అనేది కొంచెం డిస్టర్బ్ అయినా కూడా నీట్గా అయితే రాదు. మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు ఇలానే స్టిచ్ చేస్తారా అంటే ఎక్స్పీరియన్స్తో సంబంధం లేదు. డిజైనర్ బ్లౌజ్ కట్ చేసి స్టిచ్ చేసేటప్పుడు ఎవరైనా కేర్ఫుల్గా ఉండాలి, లేదంటే కొంచెం అటు ఇటు అయినా బ్లౌజ్ అయితే ఖరాబ్ అయిపోతుంది. సో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. ఇంకా ఇలాంటి డిజైన్స్ మీ దగ్గరైనా ఉండి స్టిచ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది వచ్చేసి మనకి నెక్, ఫ్రంట్ నెక్లో నెక్ కూడా కట్ చేసేసుకుంటున్నాం.